మీ పేరెంట్స్ కి చెప్పకుండా చేసిన ఏదైనా ఒక పని ఉందా? అమ్మా నాన్నకి చెప్పకుండా జనరల్గా ఏది చెయ్యను. అలాంటి ఆవశ్యకత రాలేదు. యాక్టింగ్ వచ్చేటప్పుడు మీరు నాన్న అయ్యా వాళ్ళిద్దరికి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకునే వచ్చాను. వావ్. అండ్ ఎవరైనా లవ్ చేస్తుంటే అది వాళ్ళకి చెప్పకుండా ఉండొచ్చు, లవ్ కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు చూసి అరేంజ్ చేసిన అమ్మాయినే చేసుకున్నాను. సో లవ్ విషయంలో కాదు. సురేఖ గారు వాజ్ యువర్ ఫస్ట్ లవ్? అంతే. వావ్, హౌ బ్యూటిఫుల్. చాలా అమాయకంగా చిన్న పిల్లవాడిని చేసింది. నిజంగా చెప్తాను, నిజంగా ఇంకా కెరీర్ ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా పుంజుకోవాలి, ఎంత ఎంతూజియాస్టిక్ గా ఉన్న టైంలో పట్టులాగి కూర్చోబెట్టి మెళ్ళ ఉంచి తాళి కట్ట ఆడపిల్లలు కదా, ఓకే నన్ను పైకి ఒంగోబెట్టి తాళి కట్టమని అయిపోయింది నా పరిస్థితి. సార్ మీ కూతురు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు. తనకు కూడా నన్ను చాలా జాలిగా ఉంటుంది. అయ్యో మా పాప మా డాడీ. సుష్మిత ఇక్కడ ఫుల్ బ్యాక్గ్రౌండ్ లాఫింగ్. అయ్యో మా డాడీ అబద్ధం చెప్తున్నారు. జాలి. అవును పాపం, పట్టుమని 23 ఏళ్ళు లేవు, వెంటనే పెళ్లి చేయటం ఏంటో. అయ్యో పట్టును 10 సినిమాలు చేయలేదు, వెంటనే పెళ్లి ఏంటమ్మా. కెరీర్ లో ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత కదా, ఆహా దొరికాడు మంచి బ్యాగ్ లో వేసేసి జిప్పేసి అట్లాగా. బట్ నో రిగ్రెట్స్, వండర్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఐ హ్యాడ్ విత్ సురేఖ. మీరు ఏ సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నారు? సూపర్ మ్యాన్, హీ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్? వీళ్ళెవరు కాదు, హనుమాన్. హనుమాన్ కంటే గ్రేట్ ఇంకేముంటుంది. హీస్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ నా ఆరాధ్య దైవం. ఆయనతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో సంభాషించుకుంటాను. ఇప్పటికి కూడాను నాకు ఏదైనా ప్రాబ్లం సొల్యూషన్ దొరకకపోతే నైట్ పడుకునే ముందు హనుమాన్ ఇది ప్రాబ్లము, దీనికి ఏంటి సొల్యూషన్ అని ఆయనకి ఈ ప్రాబ్లమ్ని నేను త్రో చేసి నిద్రపోతాను హాయిగా. నెక్స్ట్ డే మార్నింగ్ సబ్ కాన్షియస్ గా ఇలా చేస్తే బాగుంటుంది కదా, నాకు ఆన్సర్ ఆయనే ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది. సో హీస్ మై సూపర్ హీరో హనుమాన్. బెస్ట్ ఆన్సర్, బెస్ట్. మీ లైఫ్ ని రివైండ్ చేసి ఒక్క విషయాన్ని మార్చాలనుకుంటే వాట్ విల్ దట్ బి? నిజంగా లాగా రివైండ్ చేసి వెనక్కి వెళ్ళగలిగితే ఎగ్జాక్ట్లీ 1 year వెనక్కి వెళ్ళి చైనా వెళ్ళి ఎక్కడి నుంచి అయితే కనుక ఈ కరోనా వైరస్ బయటికి లీక్ అయిందని ఉంటుందో ఆ బిల్డింగ్ ని భూస్థాపితం చేసి ఆ కరోనా అనే వైరస్ రాకుండా చేయాలని నా కోరిక. నెక్స్ట్ దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఇయర్ 2020 మీకు నేర్పింది ఏంటి? ఇయర్ 2020 నాకే కాదు యావత్ ప్రపంచానికి చెప్పాలంటే మానవాళికి గొప్పగా లెసన్ టీచ్ చేసింది. మనం ఆర్థికంగా కానివ్వండి, ప్రోగ్రెస్ కానివ్వండి, ఏ రకంగా మనం కుంటిపడిపోయినా స్తంభించిపోయినా అవన్నీ ఒక ఎత్తు. కానీ మనిషికి నేను చాలా ఇంటెలిజెంట్ క్రీచర్ని ఈ భూమి మీద, అంటే మార్స్ వరకు కూడా నేను ట్రావెల్ చేసి వెళ్ళే అంత మేధస్సు సంపాదించాను అన్న గర్వానికి తను ఎదిగిపోయాడు. అండ్ భగవంతుడికి ఏమనిపించాడు, వీడు చాలా గర్వపడుతున్నాడు. వీడి గర్వంతో ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేయడం కారణం మనిషే. అండ్ గ్లోబల్ వార్మింగ్ కి మనిషే కారణం, డిఫారెస్టేషన్ కి వీడే మనిషే కారణం, ఇతర జీవులని బతకనివ్వకుండా చేయడానికి ఈ మనిషే కారణం. కాబట్టి వీడికి ఒక లెసన్ నేర్పాలని ప్రకృతి లేదా దేవుడు లేదా ఆమ్నిపోటెన్సీ అనుకుందేమో తెలియదు, కానీ ఒక చిన్న జీవి, కరోనా అనే చిన్న సూక్ష్మజీవి, కంటికి కనిపిన సూక్ష్మజీవితోటి మనిషిని అతలాకుతలం చేసేసాడు. చెప్పాలంటే మనిషికి గర్వభంగం అయింది, అంటే గర్వం ఈగోని లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనందరం గుర్తెరిగి జాగ్రత్త పడి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, వాటర్ని మనం ప్రిజర్వ్ చేసుకుని పొదుపు చేసుకోవాలి, ఈ మొక్కల్ని గ్రీనరీని సంరక్షించుకోవాలి, టోటల్ గా గ్లోబ్ ని మనం కాపాడుకోగలగాలి. మన భావితరాలకి మనం ఇచ్చే ఆస్తి ఏమైనా ఉంది అంటే అది ఈ భగవంతుడి సంపద, ఈ ప్రకృతిని అలాగే ఇవ్వగలగాలి మనం. చాలా బాగా చెప్పారు సార్, అబ్సల్యూట్లీ రైట్. And that wraps up the Sam's quick jam, which was not quick but wonderful. Quick jam annar gaani ido it was wonderful. Thank you, sir.